ఈ ఫ్రేమ్లో మల్టిపుల్ ఎలిమెంట్స్ అండ్ పర్సనాలిటీస్ ఉన్నప్పటికీ నువ్వు చూసేటప్పుడు మాత్రం ర్యాండమ్గా కాకుండా ఒక ఆర్డర్ ఫాలో అవుతావు. లైక్ ఫస్ట్ మెయిన్ లీడ్స్, తర్వాత సపోర్టింగ్ క్రౌడ్ అండ్ ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఎలిమెంట్స్ని ఇలా ఒక ఆర్డర్లో చూసావు. అవునా? దీన్నే డిజైన్లో హైరార్కీ అంటారు. బట్ అసలు హైరార్కీ అంటే ఏంటి? యాజ్ ఎ వీడియో ఎడిటర్గా నీకెలా హెల్ప్ అవుతుంది? హైరార్కీని సింపుల్గా చెప్పాలంటే ఆడియన్స్కి ఫస్ట్ ఏది చూడాలి అండ్ ఆ తర్వాత ఏది చూడాలి అని వాళ్ళ ఐని గైడ్ చేయడం. హైరార్కీ బిల్డ్ అవడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి, బట్ మేజర్గా 5 వేస్లో బిల్డ్ చేస్తాం. లైక్ స్మాల్ ఎలిమెంట్స్ని సపోర్టింగ్గా తీసుకొని మెయిన్ సబ్జెక్ట్ని హైలైట్ చేయడమే స్కేలింగ్, సో దట్ ఆడియన్స్కి మెయిన్ సబ్జెక్ట్ని ఫోకస్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ ఒక సబ్జెక్ట్ని హైలైట్ చేయడానికి ఫ్రేమ్లో ఉన్న మిగతా వాటిని డల్ అండ్ మ్యూటెడ్గా చేయడమే కలరింగ్. మోస్ట్ ఆఫ్ ద ఫ్రేమ్స్లో మెయిన్ సబ్జెక్ట్ని హైలైట్ చేయడానికి బ్రైట్ కలర్స్ వాడతారు. అండ్ ఫ్రేమ్లో హైలైట్ చేయాల్సిన సబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేసామో చెప్పేదే పొజిషనింగ్. లైక్ సెంటర్లో ఉంచడం వల్ల సబ్జెక్ట్ని హైలైట్ చేయొచ్చు. అండ్ ఫ్రేమ్లో హైలైట్ చేయాల్సిన సబ్జెక్ట్ అండ్ సపోర్టింగ్ సబ్జెక్ట్స్కి మధ్య గ్యాప్ క్రియేట్ చేయడమే స్పేసింగ్, సో దట్ మెయిన్ లీడ్ హైలైట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఒకవేళ మెయిన్ సబ్జెక్ట్కి ఫోకస్ లాక్ చేసి సపోర్టింగ్ ఎలిమెంట్స్ అండ్ సబ్జెక్ట్స్ని బ్లర్ చేయడాన్ని హైరార్కీలో డెప్త్ అని పిలుస్తారు. హైరార్కీ అనేది సినిమాటోగ్రఫీలోనే కాదు, యాజ్ ఎ వీడియో ఎడిటర్గా డిజైన్ అండ్ ఎడిటింగ్లో కూడా నీకు చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఒకవేళ హైరార్కీ లేకపోతే ఫ్రేమ్ కన్ఫ్యూజన్తో క్లమ్జీగా కనిపిస్తుంది, సో దట్ ఆడియన్స్కి ఫ్రేమ్లో ఎక్కడ ఫోకస్ చేయాలో అర్థం కాదు.